ఆంధ్రప్రదేశ్లో లడ్డూ వివాదంతో వైసీపీ దాదాపుగా ఒంటరైపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ పార్టీతో కలిసి నడిచే పార్టీలే కరువయ్యాయి. అయితే ఈ పరిస్థితులలో వైసీపీని ఆదుకునేది ఎవరు అంటే కామ్రేడ్సే అంటున్నారు వైసీపీ నేతలు. బలమైన లౌకికవాదం వినిపించే కమ్యూనిస్టులు ఇప్పటికే శ్రీవారి లడ్డూలతో రాజకీయం ఏంటని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా కామ్రేడ్స్తో కలిసి నడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడిందట. కామ్రేడ్స్తో కలిస్తే ప్రభుత్వంపై గట్టిగా పోరాడవచ్చనే ఉద్దేశంలో ఉందట. మరి దీనికి కామ్రేడ్స్ ఏమంటారో? ఏపీలో దాదాపుగా ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీకి ఇప్పుడు అంతా ప్రతికూలతే కనిపిస్తోంది. ఏ ఒక్కరూ ఆ పార్టీ మొర ఆలకించని పరిస్థితి. దానికి తోడు బలమైన కూటమి ప్రభుత్వం ఉంది. ఇటు ఏపీలో అటు కేంద్రంలో వారిదే అధికారం. దాంతో జగన్కి 2014 నుంచి 2019 దాకా జరిగిన ప్రతిపక్ష పాత్ర కాదు, ఆ హోదా లేదు, ఆ హవా లేదు అని తొందరలోనే అర్థమవుతోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సొంత పార్టీ వారే నమ్మక పార్టీని వీడిపోతున్నారు. ఇంకోవైపు చంద్రబాబు వేస్తున్న బాణాలు, సంధిస్తున్న అస్త్రాలు తట్టుకోవడం కష్టసాధ్యమే అని అర్థమవుతోంది. వైసీపీ ఓడి కేవలం 3 నెలలు మాత్రమే అయ్యింది. కానీ ఇంతలోనే వైసీపీ ప్రతిష్ట పాతాళానికి దిగజారేలా బాబు పదునైన వ్యూహాలతో కొట్టిన చోట కొట్టకుండా భారీగానే దెబ్బ కొడుతున్నారు. చంద్రబాబు ఏ విధంగా చూసినా 2014 నాటి సీఎం అయితే కాదు. అప్పట్లో ఆయన జగన్ని లైట్ తీసుకున్నారు. కానీ 2019 ఓటమి తర్వాత ఆ స్కోప్ అయితే అస్సలు ఇవ్వదలుచుకోలేదు. జగన్ని ఏ విధంగానూ రాజకీయంగా లేవనీయకూడదని ఆయన ఎన్నికల ఫలితాలొచ్చిన మరుక్షణమే నిర్ణయించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నారు. సర్వ పాపాలను జగన్కి అంటగడుతున్నారు. సమాజంలోని వివిధ సెక్షన్లలో వైసీపీ మీద సానుభూతి పోయే విధంగా చేస్తున్నారు. వివిధ రంగాలలో శ్వేతపత్రాల రిలీజ్ కూడా అందులో భాగమే. ఏపీని సర్వనాశనం చేసిన భూతం జగన్ అంటున్నారు. ఆయన రాజకీయంగా ఉండకూడదు అని ఓపెన్గానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంతకాలం ఒంటరి పోరాటం చేయగలదు అన్నది చర్చకు దారితీస్తోంది. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్నది వైసీపీని షేక్ చేసి పారేసింది. దీని నుంచి బయటపడే మార్గం లేక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచే పార్టీలు ఏ ఒక్కటీ లేవు. అయితే కామ్రేడ్స్ మాత్రమే కొంత ఊరటను ఇచ్చేలా తీరుని కలిగిస్తున్నారు. సిపిఎం అయితే ఈ విషయంలో బాహాటంగానే కూటమి నేతల మీద ఫైర్ అవుతోంది. తప్పు జరిగితే విచారణ జరిపించాలని, దీనిని వేరే విధంగా వాడుకోవడం ఏంటి అని కూడా అంటోంది. లడ్డూల పేరుతో రాజకీయం సరికాదు అని సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్ బివి రాఘవులు అన్నారు. విజయవాడలోని ఏచూరి సీతారాం సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్తీ జరిగినట్టుగా రుజువు అయితే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ అంశాన్ని కులం, మతం వంటి వాటికి ఆపాదించి లౌకిక తత్వాన్ని దెబ్బతీయరాదు అని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఆయన వ్యాఖ్యలైతే వైసీపీకి ఎంతో స్వాంతనను కలిగించాయి అని అంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ నేతలు కూటముల సంగతి పక్కన పెట్టి ఏపీలో పోరాటాలు గట్టిగానే చేయాలి, అంటే కమ్యూనిస్టులతో కలిసి ముందుకు పోవాలని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గతం ఎలా ఉన్నా ఇప్పుడు వాస్తవాలు వైసీపీ అధినాయకత్వానికి అవగతమవుతున్నాయని అంటున్నారు. అధినాయకుడి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం, దాంతోపాటు కార్నర్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏపీలో లౌకికవాదాన్ని పెద్ద గొంతుకతో వినిపించే కామ్రేడ్స్తో ఉంటేనే సేఫ్ అన్నమాట వైసీపీలో వినిపిస్తోంది. మరి ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కామ్రేడ్స్తో కలిసి నడిస్తే మాత్రం వైసీపీ ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ పదునెక్కుతాయని, అప్పుడే గట్టిగా ఏపీలో నిలబడగలరని అంటున్నారు. ఇక కామ్రేడ్స్తో కలిస్తే ఫ్యూచర్లో ఇండియా కూటమిలో కూడా చేరే అంశం ఆప్షన్గా ఉంచుకోవచ్చు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుందో.